విజయ్ హజారే ట్రోఫీలో తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ రెండో మ్యాచ్లో ఫస్ట్ బంత్కే డకౌట్ అయ్యారు. అయితే హిట్ మ్యాన్ ని గోల్డెన్ డక్ చేయించడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందని బౌలర్ చెప్పేశారు. చాలా పెద్ద రిస్క్ తీసుకున్నామని, చివరికి తాము అనుకున్నట్టే రోహిత్ శర్మ అవుట్ అయ్యారని హిట్ మ్యాన్ ను అవుట్ చేసిన బౌలర్ తెలిపాడు. సిక్కింతో జరిగిన మ్యాచ్లో 94 బంతుల్లో 155 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో మాత్రం గోల్డెన్ డక్తో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ అనూహ్య వికెట్ వెనుక ఉన్న అసలు ప్లాన్ను ఉత్తరాఖండ్ యువ పేసర్ దేవేంద్ర సింగ్ బోరా మ్యాచ్ అనంతరం బయటపెట్టాడు. రోహిత్ను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో కోచ్, కెప్టెన్ ముందుగానే స్పష్టమైన వ్యూహం సిద్ధం చేసుకున్నారని తెలిపాడు. రోహిత్ పై తొలి బంతికే బౌన్సర్ వేయాలని ముందే నిర్ణయించుకున్నామని బోరా వెల్లడించారు. ఆ బంతి 6గా వెళ్లే ప్రమాదం ఉందని తెలిసినా అదే బంతితో ఛాన్స్ క్రియేట్ చేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పాడు. మ్యాచ్కి ముందు కోచ్, కెప్టెన్తో మాట్లాడి రోహిత్కు తొలి బంతికే బౌన్సర్ వేయాలని ప్లాన్ చేశామని అన్నారు. అతను బౌన్సర్స్ బాగా ఆడతారని, అది 6గా వెళ్లే రిస్క్ ఉందని తమకు తెలుసన్నారు. అయినా తొలి బంతికే అటాక్ చేస్తే అవకాశం వస్తుందని భావించామని బోరా చెప్పాడు. ఈ ప్లాన్ ప్రకారమే ఫైన్ లెగ్ లో ఫీల్డర్ ను కూడా ప్రత్యేకంగా ఉంచినట్లు బోరా స్పష్టం చేశారు. అదే చోట రోహిత్ క్యాచ్ అవుట్ కావడంతో ఉత్తరాఖండ్ వ్యూహం పర్ఫెక్ట్ గా పనిచేసింది. ముంబై లాంటి బలమైన జట్టుపై రోహిత్ వికెట్ తీసిన దేవేంద్ర బోరా పేరు ఒక్కసారిగా హైలైట్ అయింది. అయితే అతనికి లిస్ట్ ఏ అనుభవం చాలా తక్కువే. ఈ మ్యాచ్కు ముందు కేవలం 2 లిస్ట్ ఏ మ్యాచ్లు మాత్రమే ఆడారు. ఈ సీజన్లో హిమాచల్ ప్రదేశ్తో జరిగిన తొలి విజయ్ హజారే మ్యాచ్లో తన 4 వికెట్లన్నీ బోరానే తీసి సెలెక్టర్ దృష్టిని ఆకర్షించారు. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం అతనికి మంచి అనుభవం ఉంది. ఇప్పటి వరకు 15 రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడి 30 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్లో బెంగాల్పై 6 వికెట్లతో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేయడం అతని కెరియర్లో ఇప్పటి వరకు బెస్ట్ ప్రదర్శనగా నిలిచింది.